ఆనెస్ట్‌లీ. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఐటీ నుంచి? ఆహ్, అంటే ఇప్పుడు ఓల్డ్ టాక్స్ రెజ్యూమే, న్యూ టాక్స్ రెజ్యూమే ఉంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే న్యూ టాక్స్ రెజ్యూమే కొంచెం బెనిఫిషియల్‌గా ఉంది. ఎందుకంటే న్యూ లైక్ 12,00,000 అబోవ్ సాలరీ వాళ్ళకే ఉంది. ఓల్డ్ మాత్రం 7,00,000 నుంచి ఉంది గదా! సో, అలాంటప్పుడు టాక్స్ ఎంప్లాయీస్‌కి కొంచెం ఎక్కువ కట్ అయిందట్టు అనిపిచ్చింది. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ ఫ్రీ లిమిట్ ఉంది కదా! అవును. 12,00,000 అవును. వరకు పెంచాలంటున్నారు. అవును. ఎంత పెంచితే బెటర్ ఉంటుంది? టీడీఎస్ బేస్డ్ ఆన్ సాలరీ పెర్ఫార్మెన్స్ బట్టి లేదా సాలరీ వాళ్ళకి ఎంప్లాయీకి వచ్చే సాలరీ దాన్ని బట్టి టీడీఎస్ పెంచితే బెటర్. ఎందుకంటే అందరికీ సస్టైన్ సాలరీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 వచ్చే వాళ్ళకి కూడా 10,000 టీడీఎస్ కట్ అవుతుంది. అండ్ 15,00,000 వచ్చే వాళ్ళకు 10,000-18,000 కట్ అవుతుంది కదా! సో, బేస్డ్ ఆన్ యువర్ సాలరీ బట్టి ఎంప్లాయీస్‌కి టీడీఎస్ కొంచెం తగ్గిస్తే బెటర్. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లో మార్పులు రావాలా? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి చేంజెస్? చాలా చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అండ్ ఖర్చులు చూసుకుంటే మాత్రం ట్యాక్స్ తగ్గిస్తే మాకు బయట ఉండడానికి అండ్ మోరోవర్ మాకొచ్చే సాలరీస్‌కి కూడా కొంచెం మ్యాచ్ అవుతది. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లో మనకి ఇప్పుడు అసలు ఇన్‌కమ్ టాక్స్ ఉండాలా? ఉండాలి. కాకపోతే అది గవర్నమెంట్ పాలిసీస్ ప్రకారం కొంచెం ఉండాలి. కానీ అతిగా ఎంప్లాయీస్‌ని ఇబ్బంది పెట్టేలాగా అయితే ఉండకూడదు. లోన్ల మీద వడ్డీ రేట్లు బాగా తగ్గించాలా? ఎంత వరకు తగ్గిస్తే బెటర్? తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఏంటి అంటే మేము హౌస్ లోన్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి. అవి క్లియర్ చేసుకోవాలంటే మాకు ఎన్నో ఇయర్స్ పడుతుంది. అది కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే మాకు టెన్యూర్ తగ్గుతది. దాన్ని బట్టి మేము కూడా కొంచెం సెట్ డిడక్షన్స్ చేసుకోవచ్చు. 75 నుంచి 1,00,000 పెంచుతారంటున్నారు. సో, ఇంకా పెంచాలా సరిపోతుందా అది? కొంచెం పెంచితే బెటర్. కొంచెం పెంచాలి. ఎందుకంటే నియర్లీ 1,00,000 దాకా పెంచినా ప్రాబ్లమ్ ఏం లేదు. హౌస్ రెంట్ కంట్రోల్ గురించి ఏం చెప్తారు? విపరీతంగా అస్సలు చాలా విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఈ హైటెక్ సిటీ మాదాపూర్‌లోనే చూసుకుంటే మనము 1 బీహెచ్‌కే 20,000, 25,000 అది అన్‌ఫర్నిష్డ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు నార్మల్‌గా సాలరీస్ మంత్లీ 30,000, 40,000 సాలరీస్ చేసే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతది. వాళ్ళు ఎక్కడి నుంచో విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు హైదరాబాద్‌కి. అడ్వాన్సెస్ 3 మంత్స్, 2 మంత్స్ అడ్వాన్స్ అడుగుతున్నారు. అది ఎంప్లాయీస్ బట్టి కూడా మనం కొంచెం చూసుకోవాలి. అందరూ నార్మల్‌గా ఉన్నా సరే వాళ్ళ అమౌంట్ బట్టి మనం కొంచెం రెంట్స్ అవన్నీ తగ్గించాల్సొస్తది. గ్లోబల్ లే ఆఫ్ విషయానికి వస్తే హైరింగ్ ఆగిపోయింది. అవును. అంటే అన్‌సర్టెనిటీ అలానే ఉందా? ఇలాంటి టైంలో బడ్జెట్ నుంచి జాబ్ సెక్యూరిటీ పరంగా మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? గ్లోబల్ పరంగా హైరింగ్ ఆగిపోయింది అంటే అన్ని కంపెనీస్‌లో ఆగిపోయింది బేసిక్‌గా. అండ్ బడ్జెట్ పరంగా అంటే నార్మల్‌గా హైరింగ్ ఎందుకు ఆగిపోయిందనేది ఇక్కడ పాయింట్ ఔట్ చేసి మనం ఇంకా ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తే బెటర్. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఓన్లీ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నాలెడ్జ్ సిటీలోనే కంపెనీస్ ఉన్నాయి. వేరే ఎక్కడ కంపెనీస్ లేవు. ఉన్నా సరే ఎంప్లాయీస్ ఎళ్లి వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో, చాలామందికి ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తే అది అందరికీ చాలా యూజ్ అవుతది. అంటే ఇలాంటి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు జాబ్ పెంచడం కోసం, ఎక్స్‌టెండ్ చేయడం కోసం? పెంచడము, తగ్గించడం అనే పాయింట్ పక్కన పెడితే ఎంప్లాయ్‌మెంట్ స్టేజ్ ఇప్పుడు కాలేజ్ నుంచి చాలామంది మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ చాలా లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్, లాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ బయటికొస్తున్నారు. వాళ్ళందరూ ఎంతమంది జాబ్స్ చేస్తున్నారు అనేది పాయింట్. ఎంతమంది ఎళ్ళిపోతున్నారు జాబ్ చేయలేక. సో, బెటర్ ఎంప్లాయ్‌మెంట్ అనేది పెంచితే చదువుకున్న వాళ్ళందరికీ ఒక వాల్యూ ఉంటది. ఈ ఎంబీఏ చేస్తారు, బీటెక్ చేస్తారు, డిగ్రీ చేస్తారు. ఇప్పుడు చేసే వాళ్ళందరికీ ఒక పర్టిక్యులర్ వాల్యూ ఓకే. మేము జాబ్ చేస్తున్నాము అనేది ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఎక్కువ జాబ్స్ ఇస్తే వాళ్ళందరికీ చదువుకున్నందుకు ఒక వాల్యూ ఉంటది. ఈ స్టార్టప్ ఫౌండర్స్‌కి టాక్స్ బెనిఫిట్స్ పెంచాలా? పెంచకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు స్టార్టప్ చేసేది ఎంప్లాయ్‌మెంట్ జాబ్స్ ఇవ్వడానికి. అట్‌లీస్ట్ ఒక 6, 7 ఇయర్స్ ఫస్ట్ 8 ఇయర్స్ ఎలాగో అది స్టార్టప్ లాగే ఉంటది కాబట్టి ఆ 8 ఇయర్స్ వాళ్ళకి కొంచెం టాక్స్ అనేది తగ్గిస్తే వాళ్ళకి ఎప్పుడైతే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం పెంచుకుంటే బెటర్. అలాగే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, ఇంటి నుంచి వర్క్ చేస్తారు. హ్మ్. వాళ్ళ ఖర్చులకు సంబంధించి మనకి ఎట్లా పెంచాలా? టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలా? ఇంటి నుంచి పనిచేసే వాళ్ళకి టాక్స్ బెనిఫిట్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఆఫీస్‌కొచ్చి పనిచేసే వాళ్ళకి ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ లేదా హాస్టల్ ఫీజెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గిస్తే బెటర్. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎటువంటి చేంజెస్ వస్తే బాగుంటుంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఆఫీస్ ఏ విధంగా అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనీ ఆఫీస్ ఎంప్లాయీ కానీ ఎనీ జాబ్ చేసే వాళ్ళు కానీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అండ్ బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాని మీద కొంచెం ట్యాక్స్ తగ్గిస్తే మాకు కూడా ఫ్యూచర్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఓకే 1,20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మాకు ఆ 15,000 ట్యాక్స్కే పోతుంది. అలాంటప్పుడు మాకు ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది?